దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మనకు అవసరమైనది, ఆకాశము కంటే ఎత్తైనది దేవుని యొక్క కృపండి. దేవుని యొక్క కృపను మనం కానీ పొందుకుంటే మనము నిత్యము ఆశీర్వదించబడి దీవించబడతామండి. ఆ దేవుని కృప ఎంత ఎత్తులో ఉంటుందో ఈ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు స్పష్టంగా గ్రంథస్థం చేయించడండి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 57వ కీర్తన 9వ చరణంలో భక్తుడు ఈ రీతిగా ఆత్మపూర్ణుడై రాస్తూ ఉన్నాడు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం భూమి మీద ఉండే కన్నులెత్తి చూస్తే మన కంటి చూపు మీద ఆకాశం కనపడుతుందండి. చాలా ఎత్తులో ఉంటుంది ఆకాశం. నువ్వు ఫ్లైట్ వేసుకుని పైకి వెళ్ళినా ఆకాశాన్ని మనం చేరుకోలేము. మేఘాల మీదకి వెళ్ళగలం కానీ ఆకాశంలోకి వెళ్ళగలం. దేవుని యొక్క కృప అనేది ఆకాశం కంటే ఎత్తైనదంట, అంత ఉన్నతమైనదంట పిల్లరా. అందుకే దేవుని యొక్క కృపను పొందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోగలిగితే మన జీవితముకి తిరుగుండదండి. దేవుని యొక్క కృపను మనము సంపాదించుకోగలిగితే మనము సమస్తమును జయించగలుగుతామండి. దేవుని యొక్క కృప మన మీద ఉంటే అది శాశ్వతంగా మనకి ఆయన ఇచ్చినట్లయితే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, గొప్ప చేయబడతాం. మనము చేసే ప్రతి పని సఫలమవుతుందండి. ఎందుకంటే ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదండి. ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన కృపను పొందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవా, ఈ భూమి మీద నివసిస్తున్న నేను, రక్తమాంసాలు కలిగినటువంటి నేను బలహీనుడను. అనేక విషయాల్లో నేను బలహీనుడినై కొన్ని విషయాల్లో మీకు దుఃఖాన్ని పుట్టిస్తూ పాపాన్ని చేస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి, మీ కృప నాకు చూపించండి అని మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి. దేవా, మీ కృపను నాకు చూపించండి అని మనం ప్రార్థన చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఆయన కృపను పొందుకున్నారండి. దావీదు భక్తుడైతే అంటాడు, అయ్యా, మీ కృపను నా వద్ద నుండి దూరం చేయొద్దయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటాడు దేవుణ్ణి. ఎందుకంటే దేవుని యొక్క కృప ఆకాశం కంటే ఎత్తైనది, ఉన్నతమైనదండి. ఆ కృప మనల్ని ఆవరించినట్లయితే, దేవుని కృపతో మనము నింపబడినట్లయితే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాం, గొప్ప చేయబడతాము, పరిశుద్ధులంగా తీర్చబడతాం, పవిత్రులంగా మార్చబడతాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం, పరలోక రాజ్యానికి హక్కుదారులై ముందుకు వెళుతూ ఉంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృపను మనము కోల్పోకూడదండి. మనము పాపం చేయటం వలన, శాపంలోకి మనం వెళ్ళిపోవటం వలన, భ్రష్టత్వంలోకి దిగిపోవటం వలన దేవుని యొక్క కృపను కోల్పోయే ప్రమాదం ఉంటుందండి. అవిధేయతల వలన, వ్యతిరేకతల వల్ల దేవుని యొక్క కృపను మనము కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రియులారా, దయచేసి గమనించండి. దేవుని యొక్క కృపను మనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదండి. దేవుని యొక్క కృప చేత మనం నింపబడాలి. దేవుని యొక్క కృప చేత మనం ఆవరించబడాలి. దేవుని యొక్క కృప చేత మనం నడిపించబడాలి. అప్పుడు మనం ఉన్నతులుగా మార్చబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.